హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ వీడియోకి దాదాపు ఒక 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది, మీకు వివరాలన్నీ కూడా అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకండి. మీరు ఒకవేళ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. వివరాలను సార్ పరిశీలించినట్లయితే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఫిట్మెంట్ ఐఆర్ 28%, 2 డిఏలకు లైన్ క్లియర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎట్టకేలకు డిఏలపై ఒక కీలక అప్డేట్ అనేది, క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు గత జూన్ 5వ తారీఖున తెలంగాణ క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల 57 డిమాండ్స్పై కీలక క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. డిఎన్ఎస్ అలవెన్స్లో ఒక డిఏను అయితే ప్రస్తుతానికి విడుదల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మరో డిఏను 3 నుంచి 6 నెలల లోపు విడుదల చేస్తామని అయితే ఆ యొక్క క్యాబినెట్ భేటీలో కీలకంగా అయితే చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి ఇంటరమ్ రిలీఫ్ ఏదైతే ఉందో ఈ ఇంటరమ్ రిలీఫ్కి సంబంధించి కూడా చాలా వరకు కూడా అందరికీ యూజ్ఫుల్ అయ్యే విధంగా ఒక 28% పెంచాలని కూడా అధికారులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఫిట్మెంట్, అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి, ఇంటరమ్ రిలీఫ్కి సంబంధించి కూడా 28% పెంచడం వలన చాలా వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు భారీగా జీతాలు, అదేవిధంగా పెన్షన్ అనేది కీలకంగా పెరగడానికి అవకాశాలు అయితే 100కి 200% ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు 8th పే కమిషన్ అనేది రానున్న నేపథ్యంలో ఇది జనవరి 2026 జనవరి 1వ తారీఖున అమలు కానున్న నేపథ్యంలో ఈ యొక్క 8th పే కమిషన్ ఆధారంగా వారికి జీతాలు అనేది భారీ సంఖ్యలో 2 రేట్లు, అంటే డబుల్ 3 రేట్ల వరకు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఫిట్మెంటు, అదేవిధంగా ఇంటరిమ్ రిలీఫ్కి సంబంధించి 28%, డిఏలు 2 డిఏలు, ఈ విధంగా 3 పెంచడం వలన ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క జీతాలు చూసుకున్నట్లయితే 18,000 లేదా 27,400 రూపాయలు బేసిక్ పే అనుకుంటే దాదాపు వాళ్ళ శాలరీకి వచ్చేసరికి దాదాపు ఒక 57,420 రూపాయల నుండి దాదాపు 61,370 రూపాయల వరకు వారి యొక్క జీతాలు అనేది ఉండనున్నాయి అనేది ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు చాలా వరకు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారికి ఇంప్లిమెంట్ చేసిన ఏదైతే ఒక డిఏ ఉన్నదో వాళ్ళకైతే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి వేచి చేస్తున్నప్పుడు మాకు ఒక డిఏని ముష్టిగా వేస్తారని చాలామంది ఉద్యోగ సంఘాలు అయితే వారైతే హర్షం వ్యక్తం చేయకుండా నిరాశతో వారైతే ఉండడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే మరొక డిఏ కూడా విడుదల చేయాలని కూడా మనకు ఈ వీడియో ద్వారా మనం కూడా తెలియడానికి ప్రయత్నిద్దాం. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక డిఏ అనేది దాదాపు చాలా వరకు ఇది ఒక నిరాశ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెరుగుతున్న నిత్యావసర సరుకులైనా, అదేవిధంగా మనకు సంబంధించి ప్రతి ఒక్క రేట్స్ అయినా, వైద్య ఖర్చులైనా ఇవన్నీ కూడా భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా నిరాశ చెందుతున్న ఉద్యోగులు త్వరలోనే మరో డిఏ విడుదల చేయాలని, ఫిట్మెంట్ ఐఆర్ను 28% పెంచాలని, వీటిపై లైన్ క్లియర్ అయితే త్వరితగతంగానే ఇవ్వాలని కూడా మనం అందరం కోరుకున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఒక క్లియరెన్స్ ఏమొచ్చిందంటే 9,000 రూపాయలు అనేది పెన్షన్ కూడా దాదాపు దీన్ని 18,000 రూపాయలు లేదా 25,400 రూపాయలు కూడా పెన్షన్ అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం. ఈ యొక్క పెన్షన్ అనేది కనీస పెన్షన్ 7,500 రూపాయలుగా అయితే ప్రస్తుతం అయితే ఉన్నది. దీన్ని 18,000 నుంచి 25,400 రూపాయలకు పెంచే అవకాశాలు కనిపిస్తుంది. సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.